బ్రహ్మానందానికి ఓ సినిమాలో ఆయన చుట్టూ కొంతమంది పిచ్చగాళ్ళు వచ్చి బాబ్బా అని అంటూ ఉంటారు. అది విన్నప్పుడు చాలా మందికి అరే ఇది రియాలిటీలో జరగదే, ఇంత దారుణంగా వచ్చి అడుగుతారా మరి అని అనుకున్నారు. కానీ వాళ్ళ అసెంబ్లీలో చూస్తే మాత్రం అరే సేమ్ సీన్ రీక్రియేట్ అయింది అన్నట్టు అనిపిస్తుంది. గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ ప్రసంగిస్తూ ఉంటే ఆయనని బ్రహ్మానందం అనుకుందాం కొద్దిసేపటి వరకు. అక్కడ ఎవరెవరైతే వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారో వాళ్ళందరూ అడుక్కుంటున్నారు. దేనికి? ప్రతిపక్ష హోదాకి. ఇంకెన్ని రోజులు అడుక్కుంటారు? ఎంత అడుక్కున్నా ఖచ్చితంగా ఇచ్చే పరిస్థితి అయితే లేదు. మరి దాని గురించి ఏమంటారు? ఏపీ రాష్ట్ర అసెంబ్లీ అయితే ఇవాళ మొదలైంది. మళ్ళీ ఆ సమావేశాలు మొదలైనవి. దాంట్లో 11 మంది బిచ్చగాళ్ళు అయితే వచ్చారనమాట. బాబు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి. సో అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా రండి మీ లెక్క హాజరయ్యి వెళ్ళండి అని చెప్పారు. చంద్రబాబు గారు కూడా వచ్చినా మాకేం ఇబ్బంది లేదని చెప్పారు. సో స్పీకర్ కూడా వాళ్ళ రూల్స్ వాళ్ళకి చెప్పారు, ఖచ్చితంగా రాకపోతే తర్వాత హాజరు పడకపోతే కనుక మిమ్మల్ని డిస్మిస్ చేస్తాను అసెంబ్లీ నుంచి అని చెప్పి. సో ఏదో పీకుదాం అని చెప్పి వచ్చారనమాట. సో జగన్ గారు దండాలు పెట్టుకుంటూ వచ్చారు. అంటే అక్కడ రైట్ లెఫ్ట్ ఎవరు లేకపోయినా కూడా ఆయన దండాలు పెట్టుకుంటూ వస్తారు. ఇక్కడ బాడీ గార్డులు కూడా పట్టించుకునే పరిస్థితి. ఆయన ఎవరికి దండం పెడతారు? ఇప్పుడు ఎదురు ఒక నాయకుడు ఉండి నమస్తే అండి అని పెడితే నమస్తే పెట్టచ్చు. అట్లా కాకుండా దారి పొడుగుతూ దండం పెట్టుకుంటే అక్కడ ఎవడు ఉండడు. లెఫ్ట్ రైట్ చూసుకుంటే లాంగ్ వ్యూలో ఎవడు ఉండడు. మరి ఎవరు పెడుతున్నాడో అర్థం కాదు. సో అదొక పిచ్చి డైలమా అతనికి. ఒక పోస్టర్ ఇట్లా పెట్టడం కానీ, ఒక దండాలు పెట్టుకోవడం కానీ, ఆ నవ్వడం కానీ, శవాల ముందుకెళ్ళి నవ్వడం కానీ, ఒక వింత మనిషి అనమాట. సో దానికి ఆయన టాబ్లెట్లు వాడుతూ ఉంటాడు. లండన్ నుంచి తెచ్చుకుంటారు మరి చాలా ఖర్చు పెట్టి. సో మరి అట్లాంటి వ్యక్తి ఈరోజు వచ్చి మాకు ప్రతిపక్ష హోదా కావాలని ఆ 11 మంది అందరూ కలిసి అటు గవర్నర్ గారు మాట్లాడుతుంటే ఆయన చుట్టుముట్టడం, బాబు మాకు ఇవ్వండి, మేము కూడా ప్రశ్నించాలి, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే అలా అడుక్కుంటే ఎవరు మాస్టర్ జగన్ రెడ్డి గారు? మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు దానికి తగ్గ సీట్లు తెచ్చుకోవాలి. సో జనాలని అడుక్కుని ఉంటే సరిపోయేది అప్పుడు ఓట్ల కోసం. ఇప్పుడు వచ్చి అసెంబ్లీలో మాకు ప్రతిపక్ష హోదాలను అడుక్కోవడం ఎంతవరకు కరెక్ట్? సో ఖచ్చితంగా మాకు బాబా మాకు ఓట్లు వేయండి అని మీరు కరెక్ట్గా అడుగుంటే, మీరు అహం చూపించకుండా ప్రజలందరినీ సమానంగా పాలించుంటే ఖచ్చితంగా మీకు ఓట్లు పడేవి. సో మీరు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? మీకు ఓట్లు పడతాయి అనుకున్న వాళ్ళకి ఇచ్చారు. మరి మిగిలిన వాళ్ళు ఏంటి? మనుషులు కాదు. సో అసలు డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఫస్ట్ థింగ్? సో మళ్ళీ ఇదొక క్వశ్చన్. అంటే డబ్బులు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళని డబ్బులు ఇచ్చి సోమరిపోతం చేయడానికి ఇచ్చారా? లేదంటే 5 ఏళ్ళు ఓట్లు కొనుక్కున్నారా మీ వాళ్ళ ఓట్లనే? సో వాళ్ళన్నా పోకుండా ఉంటారని చెప్పి. సో ఏంటంటే ఇట్లా మీరు అప్పుడే అడుక్కుని ఉంటే ఖచ్చితంగా ఈరోజు మీరు అధికారంలో ఉండేవాళ్ళు, లేదంటే ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు. సో మీకు ఆ హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, రాజకీయాలకు మీరు అనర్హులు, మీకు పరిపాలించడం చేత కాదు కాబట్టి మీరు ఈ స్థానంలోకి వచ్చారు. అక్కడ అన్నిటికంటే చాలా చండాలంగా అనిపించిన సీన్ ఏంటో చెప్పనా? వెనకాల బొత్స సత్యనారాయణ అండ్ అదేవిధంగా ఈయన పక్కన జగన్మోహన్ రెడ్డి ఉంటే కొద్దిసేపు వెనక వెళ్దాం పద అన్నట్టుగా సైకిల్ చేస్తూ అందరూ కట్టకట్టుకొని పోయారు. 11 లక్కీ నెంబర్ 11 నిమిషాలు అవ్వగానే ఇంకా పద అన్నట్టుగా బయలుదేరి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు అనమాట. సో నువ్వు వాకౌట్ కాదు జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది, జనంలోకి వెళ్ళి వర్కౌట్ చేయాలి. సో ఖచ్చితంగా జనంలోకి వెళ్తే వాళ్ళు నిన్ను రాళ్ళతో కొడతారో లేకపోతే మళ్ళీ పూలేసి పూజిస్తారో అనేది తెలుస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? శవం ఎక్కడన్నా ఉంటే, ఎవరన్నా చచ్చిపోతేనో, ఎవరికన్నా యాక్సిడెంట్ అయితేనో, ఎవరన్నా రాజకీయ నాయకుని అరెస్ట్ చేస్తేనో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు. ఆటోమేటిక్గా నీ మనస్తత్వం అంతే, నీ మైండ్ సెట్ అంతే. కాబట్టి నిన్ను ప్రజలు దూరం పెట్టారు. నువ్వు మళ్ళీ జనాల్లోకి వచ్చి స్పైడర్ సినిమాలో భైరవుడు లాగా అనమాట. జనాలు ఏడుస్తుంటే ఇతనికి నవ్వు వస్తుంది. సో అంత మానసిక ఆనందం పొందుతాడు అనమాట, ఒక శాడిజం అనమాట. సో ఖచ్చితంగా మరి అందుకే నిన్ను ప్రజలు ఈ జీరోకి తీసుకొచ్చేసారు. సో నెక్స్ట్ టైం నాకు తెలిసి ఇంకా పార్టీ ఒకటి ఉందని కూడా మర్చిపోతారు నెక్స్ట్ 5 ఏళ్ల కల్లా. సో ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అలా చేసుకుంటూ వెళ్తుంది. సో నీ 11 మందిని కుదిరితే ఈసారి ప్రతిపక్షానికి తీసుకొచ్చుకోవడానికి ట్రై చేయి. అంతేగాని ఉన్న 11 మందిని కూడా ఓడగొట్టుకుని మొత్తం ఉన్నది పోయి ఉంచుకున్నది పోయినట్టే ఇద్ది అనమాట పరిస్థితి. సో దయచేసి అడుక్కోవద్దు. ఆ అడుక్కునేది అన్న ఉంటే అది ప్రజల్లోకి వెళ్ళి అడుక్కో. ఇక్కడ అసెంబ్లీలోకి వస్తే నేను ఎవడు పట్టించుకోడు.